హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసు స్పోర్ట్స్. గాయస్, మొన్న జరిగిన హర్యానా స్టీలర్స్తో మ్యాచ్లో తెలుగు టైటన్స్ వితౌట్ పవన్ షరావత్ ఓ విధ్వంసం సృష్టించారు. టీంలో పవన్ లేకున్నా ఏమాత్రం వెనకడుగేయకుండా స్ట్రాంగ్ టీం అయిన హర్యానా స్టీలర్స్పై టీంలో ప్రతి ఒక్క ప్లేయర్ సూపర్గా ఆడి టేబుల్లో టాప్ పొజిషన్లో ఉన్న హర్యానా స్టీలర్స్ని చిత్తుగా ఓడించి ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయారు. తెలుగు టైటన్స్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అగైన్స్ యుముంబా. ఇది తెలుగు టైటన్స్కి 11th మ్యాచ్. అయితే ఈ వీడియోలో తెలుగు టైటన్స్ వర్సెస్ యుముంబా ప్రీవ్యూ, అలాగే ఈ మ్యాచ్లో పవన్ ఎంట్రీ ఇస్తాడా లేదా, అలాగే బోత్ టీమ్ స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది, అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలవడానికి ఛాయిస్ ఉందనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే బోత్ టీమ్స్ 18 టీమ్స్ అయితే తలపడ్డాయి. ఇందులో యుముంబా 10 టైమ్స్ గెలిచారు, అలాగే తెలుగు టైటన్స్ 5 టైమ్స్ విన్ అయ్యారు, అలాగే 3 టైమ్స్ టైగా ముగించారు. హెడ్ టు హెడ్లో అయితే తెలుగు టైటన్స్పై యుముంబాకే పైచేయి ఉంది. ఈ మ్యాచ్కి పవన్ షరావత్ వస్తాడా అంటే ఈ మ్యాచ్లో తను ఆడతాడని అంటున్నారు. కానీ తను లేకున్నా కూడా హర్యానాతో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో సేమ్ అదే పర్ఫార్మెన్స్ కొనసాగిస్తే యుముంబాపై కూడా సింపుల్గా విన్ కావచ్చు. కానీ మన వాళ్ళు ఎప్పుడు మిస్టేక్ చేస్తారో చెప్పలేం. కాబట్టి ఈ మ్యాచ్లో పవన్ షరావత్ ఆడితేనే యుముంబాపై గెలిచే ఛాయిసెస్ ఉంటాయి. ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 చూసుకుంటే కెప్టెన్గా పవన్ షరావత్, రైడింగ్ నుంచి విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్, అలాగే డిఫెండింగ్ నుంచి అంకిత్, అజిత్ పవార్, సాగర్ రావల్, అలాగే శంకర్ గడే. ఈ మ్యాచ్లో శంకర్ గడేని తీసుకుంటేనే బెస్ట్. ఎలాగో క్రిషెందులు అంతలా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లే కాబట్టి హర్యానా స్టీలర్స్పై శంకర్ గడే సూపర్గా పర్ఫామ్ చేశాడు. కాబట్టి తనని ఆడిస్తేనే బెటర్. ఒకవేళ పవన్ షరావత్ రాకుంటే మంజిత్కి బదులు రోహిత్ రాతే ఆర్ ప్రఫుల్ జవార్ని తీసుకుంటే బెస్ట్. మంజిత్ అంతలా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లే కాబట్టి. అలాగే ఈ ముంబాలో స్టార్టింగ్ 7 చూసుకుంటే కెప్టెన్గా సునీల్, పౌరేజ్ బెన్స్వాల్, సోమ్వీర్, రింకు, జఫర్ దనీస్, అజిత్ చౌహాన్ అండ్ మంజిత్. ఈ ముంబైపై గెలవాలంటే రైడింగ్ నుంచి అజిత్ చౌహాన్ అండ్ మంజిత్ని టార్గెట్ చేసి బెంచ్ పై ఉంచాలి. వీళ్ళిద్దరిని బెంచ్ పై ఉంచితే ఈ ముంబాని రైడింగ్ నుంచి ఆపినట్లే. అలాగే డిఫెండింగ్లో సునీల్ అయితే ప్రతి మ్యాచ్లో గట్టి పోటీస్తూ సింపుల్గా ట్యాకిల్ చేస్తున్నాడు. డిఫెండింగ్లో సునీల్ అండ్ సోమీర్ పై ఒక అన్నేసించి వాళ్ళ నుంచి పాయింట్స్ రాబట్టాలి. అలాగే డిఫెండింగ్ నుంచి తెలుగు టైటన్స్ ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా హర్యానా స్టీలర్స్తో ఆడినట్టుగానే గట్టి పోటీస్తే గెలిచే ఛాయిసెస్ ఉన్నాయి. కానీ డిఫెండింగ్లో మిస్టేక్ చేస్తే యుముంబా చాలా సింపుల్గా పాయింట్ తీసుకెళ్తారు. ఎప్పుడైతే డిఫెండింగ్లో గట్టి పర్ఫార్మెన్స్ ఇస్తారో ఆ మ్యాచ్లో తెలుగు టైటన్స్ పక్కా గెలిచింది ప్రీవియస్ మ్యాచెస్లో చూసుకుంటే. కాబట్టి ఈ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో డిఫెండింగ్లో మిస్టేక్ చేయకూడదు. అలాగే రైడింగ్ నుంచి ఆశిష్ నర్వాల్ అండ్ విజయ్ మాలిక్ ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తే యుముంబాపై గెలిచే ఛాయిసెస్ ఉన్నాయి. గాయస్, మీరేమంటారు? యుముంబాపై తెలుగు టైటన్స్ గెలుస్తారంటారా లేదా? కింద కామెంట్ అయితే చేయండి గాయస్. ఇది గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.